ఇరాన్‌తో యూఎస్ అండ్ ఇజ్రాయెల్ భయంకరమైన యుద్ధం చేస్తున్నారని అందరికీ తెలుసు. ప్రపంచంలో కోట్ల మంది ఈ యుద్ధం తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచిస్తుంటే, మరికొంతమంది వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవుతుందేమో అని భయపడుతున్నారు. ఇప్పటికీ ఈ యుద్ధంలో 12 దేశాలు పాల్గొంటున్నాయి. అయితే నేటో కంట్రీస్ మాత్రం ఈ యుద్ధానికి మాకు ఎటువంటి సంబంధం లేదంటున్నారు. ఇది ప్రస్తుతానికి. ఎందుకంటే ఇరాన్ వాడు ఆల్రెడీ యూకే కంట్రోల్‌లో ఉన్న సైప్రస్‌లో యూకే ఎయిర్ బేస్ మీద దాడి చేస్తాడు. ప్రస్తుతానికైతే డిఫెన్స్ కోసం తమ ఎయిర్ బేస్‌ని వాడుకోమని యూఎస్‌కి యూకే తమ ఎయిర్ బేస్ ఇచ్చేసింది. మరోపక్క చూస్తే ట్రంప్ మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఈ యుద్ధం ఇంకో 4, 5 వారాలు ఈజీగా నడుస్తుందని చెప్తున్నాడు. ఆల్రెడీ ఇప్పటికే ఇరానియన్ రియల్ దారుణంగా పడిపోయింది. ఇంకొక 4, 5 వారాలు యుద్ధం జరిగితే ఇంకా దారుణమైన పరిస్థితికి వస్తుంది. అప్పుడు ఆ దేశంలో ఉన్న మామూలు మనుషుల పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. 4, 5 వారాలకే ఇలా ఉంటే ట్రంప్ మాత్రం 4, 5 వారాలు దాటి కూడా యుద్ధం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆ విషయంలో ట్రంప్ క్లారిటీ కూడా ఇచ్చాడు. ప్రెసిడెంట్ ట్రంప్‌కి ఒక వారం యుద్ధం చేస్తే బోర్ కొడుతుందని ఎవరో అన్నారంట. ఆ మాట విన్న ట్రంప్ క్లియర్‌గా చెప్తున్నాడు. నాకు బోర్ కొడుతుందా? అస్సలు కొట్టదు. సో దీని అర్థం ఇరాన్ తగ్గేంత వరకు నేను యుద్ధం చేస్తానని చాలా క్లియర్‌గా చెప్తున్నాడు ట్రంప్. మీరేమనుకుంటున్నారు? ఈ యుద్ధం జరగాలా? ఆగాలా? 4, 5 వారాల కంటే ఎక్కువ రోజులు ట్రంప్ యుద్ధం చేయగలడా లేదా? అసలు ట్రంప్‌కి బోర్ కొడుతుందా లేదా? కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.